సో హే డార్లింగ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఖలీద్ వ్లాగ్స్. సో హియర్ వి గో. మనం వచ్చేసి ఈరోజు ఊరి అమ్మ ఏంటి బ్రో, ఫస్ట్ కోడ్ అయితే వచ్చింది ఏంటి బ్రో, వ్లాగ్ స్టార్ట్ చేస్తుండే సంథింగ్ ఏదో బిగ్ జరగబోతుంది అనమాట. అయితే సో ఈరోజు అయితే మనం మేముంటున్న ఏరియా నుంచి మన మంగినపూడి బీచ్ అయితే 8 కిలోమీటర్స్ ఉంది. ఎస్, మనమైతే ఇప్పుడు మంగినపూడి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ గ్యాప్లో నేను మీకు మనం మెయిన్ రోడ్ ఎక్కే గ్యాప్లో నేనైతే మీకు ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రో అయితే ఇస్తాను, క్విక్ ఇంట్రో నా గురించి. సో నా పేరు వచ్చేసి ఖలీద్ అండి. మేము ఉండేది వచ్చేసి మచిలీపట్నము. ఆబ్వియస్లీ ఈ సిటీయే మచిలీపట్నం మేము ఉండేది, కాకపోతే మేము మచిలీపట్నం సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంటాము. ఇవి వచ్చేసి అప్పట్లో ఇందిరాగాంధీ గారు టైంలో ఉన్నప్పుడు ఇచ్చిన హౌసెస్ ఇవి. 2 సెంట్స్ అనుకుంటా ఇవన్నీ అప్పట్లో. సో ఈ కాలనీ పేరు వచ్చేసి నవీన్ మిట్టల్ కాలనీ అంటారు దీన్ని. అసలు ఒకప్పట్లో ఇక్కడ స్థలాలు ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఉంటాడు, అసలు ఉండగలరా లేదా అనే పొజిషన్లో ఉన్నారంట. ఇప్పుడు చూడండి అసలు ఎంతమంది వచ్చి అయితే ఉంటున్నారు ఇక్కడ. అది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ అనమాట. అది అక్కడ లేడీస్ అందరు ఉన్నారు కదా, మన ఎక్కడ లేని డేటా మొత్తం ట్రాన్స్ఫరింగ్ అసలు హై స్పీడ్లో జరిగింది అక్కడ. సో యాక్చువల్గా అయితే మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు బీచ్కి, కానీ చిన్న పని ఉంది మనకి ఇక్కడ చిలకలపూడిలో. సో అక్కడ ఆ పని చూసుకుని అయితే వెళ్ళిపోదాము. గేట్ వేస్తున్నాడు ఏంటి, నేను చెప్తున్నా గైస్ మీ అందరికీ, ఎవరైనా సరే గృహప్రవేశం ఉంటాయి ఇల్లు. ఈరోజు ఏంటో చాలా ఫంక్షన్లు ఉన్నాయి, చాలా గృహప్రవేశాలు ఉన్నాయి చాలా మటుకు ఈరోజు. సో మనమైతే చిలకలపూడి ఎంట్రన్స్ అయిపోయాము. సో ఇదైతే మన చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్. అది ఎంట్రన్స్, మంచి ఫేమస్ టెంపుల్ అండి హోల్ చిలకలపూడిలో కూడా. కార్తీక మాసం వచ్చిందంటే అసలు ఖాళీ అయితే ఉండదు. అసలు ఈ రూట్స్ కానీ అసలు ఒక్కటి కూడా ఖాళీ ఉండదు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని రోల్ గోల్డ్ షాప్సే, ప్రతిదీ గోల్డ్ కవరింగ్ షాప్సే. 1 గ్రామ్ గోల్డ్, సో సీజర్డ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మొత్తం రోల్ గోల్డ్ ఐటమ్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు ఈ సందులో ఎక్కడ చూసినా ప్రతి షాప్ అదే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి ఐటమ్స్. కానీ మీరు రోల్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే, 1 గ్రామ్ జ్యువెలరీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడైతే విజిట్ చేయండి, మీరు డెఫినెట్గా సాటిస్ఫై అయితే అవుతారు. సో ఇది వచ్చేసి మన చిలకలపూడి మెయిన్ రింగ్ అనమాట. సో ఈ రైట్ సైడ్ వెళ్తే మనం బీచ్కి వెళ్ళిపోతాం, స్ట్రైట్గా వెళ్ళామంటే సిటీలోకి వెళ్తాం అనమాట, జెడ్పీ సెంటర్ అలా. కొంచెం రైట్ తీసుకుందాం, ఇక్కడ నుంచి లెఫ్ట్. సో ఈ రోడ్ స్ట్రైట్ ఇంకా మనం 8 km వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మీకు ఫ్రంట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి చిలకలపూడి రైల్వే గేట్. సో దీని పక్కనే మనకి రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మచిలీపట్నం బీచ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా దీన్ని అయితే మనం క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే మీరు లెఫ్ట్ సైడ్లో ఇక్కడైతే మనకి చిలకలపూడి స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక రూట్ వెళ్తుంది కదా, ఈ ట్రాక్టర్ వెళ్తుంది, అబ్జర్వ్ చేయండి. ఈ రూట్లో నుంచి వెళ్తే మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎలా,
ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేను చూసుకోలేదు. అక్కడ చిలకలపూడి నుంచి రికార్డ్ చేస్తుంది మొత్తం ఒక్కటి కూడా నలిసి వాయిస్ రికార్డ్ ఉండదు. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్ ప్లగ్ ఉంటుంది కదా, 3.5mm జాక్, ఆ జాక్ అయితే మిస్ అయిపోయింది. అంటే మిస్ అయిపోయినట్టు ఊడిపోయింది. ఇది వచ్చేసి ఎస్విహెచ్ కాలేజ్ బీటెక్ కాలేజ్ అనమాట. మంచి ఫేమస్ ఇక్కడ ఉన్న మంచి మాస్ కాలేజ్ అండి. కాలేజ్ మాత్రం అది చాలా రఫ్గా ఉంటుంది కాలేజ్ మాత్రం అది. మా బ్రదర్ కూడా అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు నేను దానికి రికార్డు అది అవ్వకపోతే ఇప్పుడు నేను మళ్ళీ దానికి వాయిస్ రికార్డు ఇచ్చుకోవాలి కూర్చొని. ఏం చెప్పమంటారండి బాబు. మోటో వ్లాగింగ్ అమ్ము, మోటో వ్లాగింగ్ అంటారు కానీ మోటో వ్లాగింగ్ అంత ఈజీ అయితే కాదండి బాబు. సో ఓకే, ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ అయితే చేస్తున్నారు కదా, ఆ కన్స్ట్రక్షన్ వెహికల్స్ వెళ్ళడానికి ఆ రూట్ అనుకుంటా అటు సైడ్ నుంచి. క్లైమేట్ అయితే మాత్రం ఈరోజు అసలు ఇరక్కొట్టేసింది అంతే. చాలా బాగుంది. సిక్సీగా ఉంది క్లైమేట్ మాత్రం ఈరోజు. చాలా చల్లగా ఉంది వెదర్ కూడా. ఎండ లేదు. 2 days నుంచి అసలు మచిలీపట్నంలో అసలు ఎండ అనేది లేదనమాట. పొద్దున ఒక మార్నింగ్ 10 నుంచి 11 వరకు వర్షం పడుతుంది. 11 కాడ నుంచి అదిగోండి ఇదే పరిస్థితి. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంటుందండి ఇలాంటి ఈ వెదర్లో ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే. ఫస్ట్ టైం ఈ మొబైల్ ఫోన్ని ఇలా హెల్మెట్ పెట్టుకొని చిలకలపూడి మెయిన్ అసలు చిలకలపూడి రింగ్ వైపు వెళ్తే మాత్రం రియాక్షన్స్ అయితే మాత్రం మామూలుగా లేవన్నాడు. అందరూ అలానే చూస్తున్నాం. రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు. నాకేదో ఒక రకంగా సిగ్గేస్తుంది, ఏంట్రా ఇలా చూస్తున్నారు ఏంట్రా జనాలని. బట్ అలా అనుకుంటే మాత్రం మన కంఫర్ట్ జోన్లో మనం ఉండిపోయాం అనుకోండి, ఇంకా అక్కడే ఉండిపోతాం మన జీవితాంతం. అది నుంచి బయటకు కూడా రాలేము. టోటల్ మన మచిలీపట్నం పీపుల్ కానీ మన తెలుగు పీపుల్ కానీ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బ్లాగ్స్ అనేది అందరూ చేస్తారండి, నేను కాదనట్లేదు. బట్ నేను ఎంచుకోవడానికి ఫస్ట్ ఒక 100cc బైక్ని అయితే తీసుకున్నానంటే నా బైక్, మా ఇంట్లో ఉన్న బైక్ ఇది, నా ఇప్పుడు కాదు ఇంట్లో ఉన్న బైక్. సో దీని మీదే స్టార్ట్ చేశాను అనమాట నేను బ్లాగింగ్ అంతే చేయడము. అయితే ఫస్ట్ వీడియో వచ్చేసి నేను బీచ్దే చేస్తాను. అంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ బ్లాగ్ అయితే చేసాము, కానీ అది మొత్తం విండ్ బ్లాస్ట్లతో మొత్తము సర్వనాశనం అయిపోయింది వీడియో. ఇంకా ఇంకేం చేయలేక ఫస్ట్ ఒక షార్ట్ వీడియో ఒకటి చేద్దాము లోకల్లో, తక్కువ డిస్టెన్స్ ఉన్నది. అప్పుడు ఆ తర్వాత ఇది బాగా వచ్చిన తర్వాత మంచిగా ఎడిట్ చేసాం. మా ఫ్రెండ్ గాడు ఆడిని నిన్న ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి, అరే ఇలా బీచ్కి వెళ్తున్నాను రా సరదాగా మనము ఇచ్చేయచ్చు, బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, రా సరదాగా రారా వెళ్దామంటే వాడికి ఆఫీస్ వర్క్ ఉంటుందిరా, నాకు మధ్యాహ్నం అయితే కుదిరిద్ది, కొంచెం పర్మిషన్ తీసుకొని వస్తాను, ఇప్పుడైతే నాకు కుదరదన్నాడు. దొంగనాగుడికి ఇప్పుడు టైం ఎంత అయింది, 11-12 అయింది. తిరుగుతున్నాడు. వాళ్ళ ఊరు సిరివెల్లపాలెం వాళ్ళది. ఉంటారు మామ ఇలాంటి దొంగనాగుడుకులు మీ గ్రూప్లో కూడా. అది మేము మళ్ళీ తర్వాత కలుస్తానండి, అందుకే ఆగలేదు, తర్వాత కలుద్దామని చెప్పా. కళ్ళలో చూసి ప్రేమించే ప్రేమ శరీరం వరకే,
మనసుతో ప్రేమించే ప్రేమ మరణం వరకు. బా అసలు గుండెల్ని పిండేసావు బ్రో, గుండెల్ని పిండేసావు అనమాట అంతే. ఆటో బ్రోస్ మాత్రం వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళ కొటేషన్స్ అన్నీ ఒక ఎత్తు అనమాట. సో ఇది వచ్చేసి సిరివెళ్ళపాలెం, ఇది ఈ ఊరు. ఇంకా మేము వచ్చాం దగ్గరికి, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మనకి బీచ్, మంగినపూడి బీచ్ అయితే. అబ్బా ఇది అమ్మ, మేము వచ్చి కానీ చూస్తున్నాం ఈ రోడ్డు కొంచెం దూరం మాత్రం వర్స్ట్ అనమాట. ఇది ఇప్పుడు రెస్టారెంట్ మచిలీపట్నం లైట్ హౌస్ 900 మీటర్స్. మచిలీపట్నంలో బీచ్ ఒకటే కాదండి, లైట్ హౌస్ కూడా ఉంది. సో ఇటు స్ట్రైట్ వెళ్తే కనుక మనం బంటుమిల్లి వెళ్ళిపోతాం. బంటుమిల్లి అటు సైడ్ మనకి NH 216 అది సంథింగ్ ఏదో ఉంది హైవే, ఆ హైవేకి అటాచ్ అవుతుంది అది. అటు నుంచి బంటుమిల్లి అటు వెళ్ళాలంటే అటు వెళ్ళచ్చు. సో ఇటు వెళ్తే రైట్ సైడ్లో ఇప్పుడు మనం బీచ్కి వెళ్తాము, బీచ్ రోడ్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది యాక్చువల్గా సాల్ట్ తీసేది ఇది. ఇప్పుడు అంటే నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు ఉన్నాయి. ప్రీవియస్గా ఎంత ఉన్నప్పుడైతే మొత్తం ఇక్కడ నుంచి సాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు దీంట్లో నుంచి. కనబడుతుంది అక్కడ లైట్ హౌస్, మచిలీపట్నం లైట్ హౌస్. అది దాంట్లో కూడా వెళ్ళొచ్చు, మనం పైకి కూడా ఎక్కొచ్చు. కానీ అది ఓన్లీ ఈవినింగ్ టైమ్సే ఎలా ఉంటుంది, మేబీ 4 or 5 ఆ టైంకి మనల్ని అలౌ చేస్తారు దాంట్లోకి. ఎప్పుడు పడితే అప్పుడు అది అలౌ లేదన్నమాట. మనం వెళ్ళిపోదాము చూసేద్దాము అంటే అవ్వదు, 4-5కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఈవినింగే ఈ 2 ప్లాన్ చేద్దాం కానీ అవ్వలేదు. ఇటే వెళ్ళాలి అది లైట్ హౌస్కి రూట్ వెళ్ళాలంటే. చాలా బాగుంటుందండి, నేను మామూలుగా వెళ్ళాను నేను ఇంతకుముందు లైట్ హౌస్ మాత్రం. పైనుంచి వ్యూ కానీ సెక్సీగా ఉంటుంది అసలు. రీసెంట్ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. మనమైతే బీచ్కి అయితే వచ్చాము. ఏంటి మా అమ్మ అడ్డంగా ఇదే ఇచ్చారు, క్యాము నాట్ అలౌడ్. అడ్డంగా వేసారు, ఎలా ఉందా లేదా ఉందనుకుంటా. మళ్ళీ ఎందుకు అడ్డంగా వేసారు బ్రో ఇవన్నీ? ఇక్కడ మచిలీపట్నంలో ఉంటే ఈ సైడ్ ఉంది చూసారా, ఈ సైడ్ ఈ బ్లాక్ కలర్ స్టోన్ ఏది ఉంది, ఇక్కడ మాత్రం బండి చాలా జాగ్రత్తగా తోలండి. మీరు పొరపాటున కూడా మీరు డిస్క్ బండి అలాంటిది ఏమైనా ఉంటే మీరు బ్రేక్ వేసారా ఊరికే స్లిప్ అయిపోద్ది బండి, ఊరికే. సో గాయ్స్, మచిలీపట్నం బీచ్ ఈజ్ హియర్, సారీ వీఆర్ దేర్. మనమైతే వచ్చాము. వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. బండి ఒక చోట అయితే పార్క్ చేసుకున్నాం. అందరు జాతీయనా గాడా? पुलिस आहे रे, टिका चालते होगा, पुलिस आहे ना. సో వద్దులండి, లోపలికి కొంతమంది బండ్లు వేసుకెళ్తున్నారు, బట్ మనం అయితే వద్దు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ తీసేయండి అని చెప్పి గోల్ చేస్తారు. ఎందుకు అంత మాత్రాన తీసుకెళ్ళడం దేనికి? 2 ముక్కలు చేసేవాళ్ళండి, కారం పెట్టి 2 ముక్కలు చేసేయాలి.
మచిలీపట్నం బీచే. సాటర్డే కదా ఈరోజు, పర్లేదు జనాలు ఎక్కువగానే ఉన్నారు. అసలు ఇంకా మనకి సండే వచ్చిందంటే రేపు ఇంకా చాలా మంది ఉంటారు. మళ్ళీ మనకి రేపు వేరే ప్లాన్స్ ఉంటాయని చెప్పి నేను ఈరోజే ప్లాన్ చేశాను బీచ్ది. బీచ్ చాలా ముందరకు వచ్చింది. అంతే, ఏం చెప్పలేం. బాగుంది మామ. ఏ హాయ్ బ్రో. ఏంటి మామ అది? ఏటీవీ ట్రక్ స్కూటర్లో తోలుతున్నారు దాన్ని. సో ఇదైతే మన లైట్ హౌస్కి వెళ్ళే రూటు. మనం రిటర్న్లో వస్తున్నాము లైట్ హౌస్కి. వెళ్ళేటప్పుడు అయితే కుదరలేదంటే ఫస్ట్ మనం బీచ్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. లైట్ హౌస్ అయితే లేదు. సో ఊరికే చూపిద్దాము లైట్ హౌస్. ఇప్పుడైతే ఎలా ఉండదు, పక్కగా చెప్తున్నా. ఇప్పుడైతే అసలు ఎలా ఉండదు, ఓన్లీ ఈవినింగ్ టైమే. ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ 4కి అలా రండి. థింక్ మీరు చూడవచ్చు, అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది ఇది, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. చూసారు లైట్ హౌస్. వెళ్ళాం పై వరకు, వెళ్ళాం పైన వరకు. నిచ్చినే అంటే స్టెప్స్, మొత్తం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఎటు వెళ్ళాలంటే. చాలా బాగుంటుంది పైన మాత్రం వ్యూ మాత్రం. ఈవినింగ్ టైమే ఎలా ఉంటుంది కదా, ఈవినింగ్ టైమే ఎలా చేస్తారని అన్న చిన్న ఇక్కడ బ్యానర్ అన్న పెడితే బాగుంటుంది లోపల చెట్టు. సో ఇది వచ్చేసి ఎస్విహెచ్ కాలేజ్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను కదా నేను ఈ కాలేజ్ గురించి. సో ఇక్కడ ఇది పేరుగా ఎస్విహెచ్ కాలేజే, కానీ ఇక్కడ మనోళ్ళు మాత్రం ఉండేది మొత్తం అదిగోండి ఈ బడ్డీలో. దీన్ని మామ బడ్డీ అంటారు. అరే మామ బడ్డీ తాత బడ్డీయే కోసా ఏ అది మామ బడ్డీ. మీకు అక్కడ కనబడుతుందా అక్కడ బిల్డింగ్, అది మామ బడ్డీ అనమాట. మన కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మామూలుగా ఉండదు అనమాట. ఇంకేమైనా గొడవలు ఏం జరిగినా అసలు పిచ్చ మాస్ అండి కాలేజ్ మాత్రం. స్టూడెంట్స్ మొత్తం ఇక్కడే అనమాట. మామ బడ్డీ, తాత బడ్డీ, అంకుల్ బడ్డీ, ఈ బడ్డీలు కామనే కదా కాలేజ్ చుట్టూరా. కోర్స్ మా కాలేజ్ దగ్గర కూడా ఉంది. మా కాలేజ్ వచ్చేసి బాల్సాయి కాలేజ్, పొట్టు రోడ్లో ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ కూడా ఉంటే అక్కడ కూడా ఉంటుంది. అక్కడ బాబాయ్ బడ్డీ, ఆంటీ బడ్డీ, ఈ బడ్డీ కూడా మంచి ఫేమస్ అంట. నాకు తెలీదు, నాకు మా బ్రదర్ చెప్తున్నాడు వెనక నుంచి. మా బ్రదర్ చెప్పడం మూలంగా చెప్తున్నాను నేను కూడా అది. సో గైస్, సో ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లాగు. మనమైతే కొత్తగా మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, నేను తప్పులు చేసినా, నేను ఎక్కువ మాట్లాడినా నేనైతే క్షమించండి. నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడం చేస్తాను. సో ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఉండాలి.
ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, బేసిక్గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. సో అలా దాంట్లో నుంచి ఒక 100cc బైక్ మీద, అంటే ఇదే ఉంది కాబట్టి దీని మీద చేస్తున్నాను. ఫ్యూచర్లో తీసుకుంటే అంత బాగుంటే కనుక 100cc బైక్ మీద ట్రావెలింగ్ అనమాట మొత్తము. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేను చిన్నగా స్టార్ట్ చేశాను మంగినపూడి బీచ్కి. సో ఇంకా ఫ్యూచర్లో మనం కొంచెం పెద్ద లాంగ్ కూడా ట్రావెల్ చేద్దాము. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను.